మా పిల్లలతో నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా మన వీడియోల్లో మా పిల్లలు కనిపించినా అందరూ అడిగే ప్రశ్న మీ పిల్లలకి అమ్మలా లేరు అక్కలా ఉన్నారు అని. నాకు కోవిడ్ టైంలోనే వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అయినా అందరూ వేసుకునే హెయిర్ డే కలర్స్ నేను అస్సలు వేసుకోకుండా ఒక మంచి ప్రోడక్ట్ వాడడం వల్ల నాకు వైట్ హెయిర్ రావడం తగ్గిపోయింది. సింథటిక్ హెయిర్ కలర్స్ వల్ల వచ్చే స్కిన్ క్యాన్సర్, కంటి చూపు తగ్గిపోవడం, జుట్టు స్పీడ్గా తెల్లబోవడం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను వాడే న్యాచురల్ ప్రోడక్ట్ ఏంటంటే శ్రీదేవి హెర్బల్స్ వాళ్ళ హెన్నా పౌడర్, ఇండిగో పౌడర్. ముందు తెల్ల జుట్టు మంచి రెడ్ కలర్ రావడం కోసం ఈ హెన్నా పౌడర్ పెట్టుకునే ముందు రోజు రాత్రి నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని వేడి నీళ్ళు పోసి నానిన తర్వాత చింతపండు గుజ్జు తీసి ఆ గుజ్జులో మనకు తలకు సరిపడా హెన్నా పౌడర్ని కలిపేసి మూత పెట్టి రాత్రంతా నానబెట్టి పొద్దున్నే మన జుట్టు అంతా కూడా పట్టుకునేలాగా జుట్టు పాయలు పాయలు వడదీసుకుంటూ తెల్ల జుట్టు వెంట్రుకలు కనబడకుండా మొత్తం హెన్నా అంతా అప్లై చేసుకోవాలి. హెన్నా పెట్టుకున్నాక ఎండిపోకుండా ఒక కవర్ని ఇలా తలపైన పెట్టేసుకుని 2 గంటలకి తలస్నానం చేస్తే చక్కగా వైట్ హెయిర్ అంతా మంచిగా ఇలా రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. తెల్ల జుట్టు ఎర్రగా అయ్యాక మరుసటి రోజు ఎర్ర జుట్టు నల్లగా అవ్వడం కోసం ఈ న్యాచురల్ ఇండిగో పొడిని తీసుకుని మన జుట్టుకు సరిపడా ఒక బౌల్లో వేసుకుని ఇందులో కూడా చింతపండు గుజ్జును వేసి కలిపి ఎర్రబడిన వెంట్రుకలకి మిగిలిన జుట్టు అంతా కూడా చక్కగా అప్లై చేసేసుకోవాలి. మార్కెట్లో చీప్గా దొరికి స్పీడ్గా జుట్టు నల్లగా అయిపోయే హెయిర్ డేలు అస్తమానం వేసుకోవడం వల్ల కళ్ళకి, తలపైన స్కిన్కి కూడా చాలా నష్టాలు ఉంటున్నాయని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఇలాంటి కెమికల్స్ వేయకుండా న్యాచురల్గా పండించిన రైతుల దగ్గర నుంచి తెచ్చిన శ్రీదేవి హెర్బల్స్ వాళ్ళ ఈ హెన్నా, ఇండిగో పౌడర్లు మన జుట్టు హెల్త్కి, స్కిన్ హెల్త్కి చాలా మంచిది. నేను దీన్ని రెగ్యులర్గా నెలకొకసారి వేసుకోవడం వల్ల నాకు వైట్ హెయిర్ రావడం కూడా చాలా బాగా తగ్గింది. మీరే చూస్తున్నారు కదా హెన్నా వల్ల ఎర్రగా పడిన జుట్టు ఇండిగో వల్ల నల్లగా ఎలా మారిందో. ఈ న్యాచురల్ హెయిర్ కలర్ కోసం స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కానీ వెబ్సైట్లో కానీ ఆర్డర్ చేసుకోవచ్చు.